ఇప్పుడు సమాజంలో ఎక్కడ చూసినా నకిలీ వస్తువులే. అదేవిధంగా తిండి నుంచి కట్టుకునే బట్ట వరకు అన్నీ ఫేకే పుట్టుకొస్తున్నాయి. అదేవిధంగా నకిలీ మనుషులు కూడా ఆ పోలీసులు అని చెప్పి, ఎస్సీలు అని చెప్పి, అలాగే లాయర్లు అని చెప్పి, ఏకంగా బీహార్లో అయితే ఐఏఎస్లు అని చెప్పి కూడా నకిలీ వాళ్ళు తయారైనటువంటి పరిస్థితి. రాజకీయ నాయకులమని చెప్పుకోవడం, ప్రభుత్వ అధికారులమని చెప్పుకోవడం, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు చెందిన వారని చెప్పుకోవడం, ఇలాగా మోసాలు అనేక ఘటనలు వెలుగులో చూస్తూనే ఉన్నాం. తాజాగా ఒక వ్యక్తి నేను ఎమ్మెల్యే అంటూ దౌర్జన్యానికి దిగాడు. ఏకంగా ఒక ఖరీదైన హోటల్లోకి వెళ్లి డబ్బులు చెల్లించకుండా బస్ చేస్తున్నాడు. ఇలాగా 18 రోజుల పాటు ఉన్న ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. దీంతో హోటల్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా వాళ్ళు వచ్చే విచారణ జరపడంతో ఆ నకిలీ ఎమ్మెల్యేనే ఇప్పుడు బయటపడింది. అయితే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ ఆగ్రా జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో ఢిల్లీకి చెందిన 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో తుగ్లకాబాద్ కు చెందిన వినోద్, అతని సోదరుడు మనోజ్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. వినోద్ తాను ఒక ఎమ్మెల్యేనని హోటల్ యజమాని పవన్ కు నమ్మించాడు. ఇలా 18 రోజుల పాటు హోటల్ రూమ్ లో తీసుకుని అద్దె చెల్లించుకున్నా ఉంటున్నాడు. అయితే రూమ్ అద్దె డబ్బులు హోటల్ యజమాని పవన్ అడిగినప్పుడు వినోద్ తన పలుకుబడిని చూపించడానికి ప్రయత్నించాడు. దీంతో హోటల్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా 2 వ్యక్తులు 18 రోజులు హోటల్లో బస చేస్తున్నారని, వారిలో ఒకరు తమను తాము ఎమ్మెల్యే చెప్పుకుంటూ అద్దె చెల్లించడానికి నిరాకరించడంతో హోటల్ యజమాని ఫిర్యాదు చేశారని తెలిపారు. అయితే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వినోద్ ని విచారించగా అతని ఎమ్మెల్యే కాదని వెల్లడైంది. దీంతో పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. వినోద్ నుంచి ఎంపీ అని రాసి ఉన్న స్టిక్కర్ కలిగి ఉన్న కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారణ జరపగా పోలీసులు సంచలనమైనటువంటి విషయాలు తెలిపారు. ఈ 2 వ్యక్తుల గతంలో కూడా నకిలీ గుర్తింపులు ఉపయోగించి పలు దుకాణాల్లో, రెస్టారెంట్లో మోసాలు జరిపినట్లయితే తేలింది. నకిలీ హోదాల్లో ప్రజలు మోసం చేయడం, పోలీసులకి ఆటంకం కలిగించడం వంటి ఆరోపణపై కేసు నమోదు చేశారు.